బయోపిక్ అంటే రియాలిటీగా ఉండాలి కదా, మీకు రియాలిటీగానే అనిపించిందా? రియాలిటీగానే ఉంది నాకైతే, రియాలిటీగానే. అంటే ఇప్పుడు దాకా పాలిటిక్స్ అవి చూసి కన్నా ఈ బయోపిక్ అంటే ఆ ఎమోషన్స్ కానీ, స్టార్టింగ్లోనే ఎమోషన్ తీసేసుకున్నారు కాబట్టి ఆ ఎమోషన్స్ కానీ, సో అన్నీ తను ఎక్కడ డ్రాగ్గా ఏమి అనిపించలేదు. డిట్ టు డిట్ ఎలా ఉందో అలా. అంటే జగన్ గురించి పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చూపించారా, లేకపోతే ఓన్లీ పాజిటివ్స్ చూపించారా? నాకైతే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ అంటే ఇక్కడ కనిపించలేదు, పాజిటివ్గానే కనిపించినాయి. అక్కడ ఏంటంటే అంటే నాకు ఇక్కడ ఏమనిపించింది, ఇక్కడ చూడండి నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ అక్కడ అదే తను వీరు అపోజిషన్ ఉంటారు కదా, వాళ్ళు ఇది చేశారు 2014లో. సో నెక్స్ట్ ఇది చేశారు, తను చేశాడు, అంతే. అంతలోనే ఉంది సినిమా. కానీ ఇక్కడ తను నెగిటివ్ తిను నెగిటివ్ అనేది ఏమీ లేదు. నాకు రియాలిటీ అంతే బాగానే, అంత క్లియర్గానే రియాలిటీ అనిపించింది. ఎక్కడ కూడా ఈ సీన్ ఇలా ఉంది, అరే ఇదేంటి లేదు అనిపించలేదు, ఫీల్ అనేది ఎక్కడా లేదు. ఎంత చూసినా అది రియాలిటీగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అయింది వచ్చేసి ఆయన చనిపోవడంతో స్టార్ట్ అయింది, వచ్చేసి సీఎం ఆ గ్యాప్ లో షర్మిల గారి పాత్ర కూడా చాలా ఉంది. అవును, కానీ అక్కడ చూపించలేదు, వాళ్ళు అక్కడ చూపించలేదు. అక్కడ అది చూపించారు అనుకోండి మొత్తం డ్రాగ్ అయిపోతుంది కదా. కానీ వైఎస్ఆర్ గారి కూతురు గురించే చూపించకపోతే ఇంకెందుకండి? అవునవును చూపించాలి, బట్ అక్కడ చూపించలేదు. అంటే కొంతమంది లెక్క ప్రకారం ఆమె క్యారెక్టర్ చూపిస్తే ఆయన డౌన్ అయిపోతాడనే ఇంటెన్షన్ కూడా కొంతమందిలో ఉంది. అది మరి ఎంతవరకు అంటారు? ఎందుకంటే 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏమే ప్రధాన పాత్ర పోషించి పార్టీని ముందరకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు. మరి ఆమె గురించే చెప్పలేదంటే మరి ఏమంటారు? అంటే ఇప్పుడు ఆమెను ఎక్కువ చూపిస్తే మీరన్నట్టుగానే జగన్స్ అదే ఈ జీవసారి క్యారెక్టర్ కొద్దిగా డౌన్ అవ్వచ్చేమో అంటున్నా నాకు తెలిసి. బికాస్ నేనైతే అలాగనే అనుకుంటున్నాను. బట్ షర్మిల గారిని కూడా కొద్దిగా చూపింటే మూవీ కొద్దిగా ఇంకొంచెం అంటే అక్కడ ఉండే ఎమోషన్, తను ఉండే ఎమోషన్ కూడా మనకి అట్రాక్ట్ అయ్యేదేమో. బట్ వాళ్ళు చూపించలేదు. ఏం లేదండి, యాజ్ యూజువల్ బయోపిక్ తీశారు పెట్టారు. బట్ 2024కి ఎలక్షన్స్కి నాకు ఐ థింక్ మేబీ ఉండొచ్చు. లేదు ఏం లేదు. ఇది ఎందుకంటే ఇది 2014 నుంచి 19 వరకు అయింది యాత్ర కదండి. అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ లేదు కదా. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఓన్లీ అపోజిషన్ పార్టీ వీళ్ళు ఎలా వచ్చారు అనేది అంతే. సో ఇప్పుడు కదా ఇన్వాల్వ్ అయింది పవన్ కళ్యాణ్ది అది అంతా, అవునా లేదా? సో మేబీ యాత్ర 3 తీయొచ్చు తీయకపోవచ్చు. నాకు యాత్ర 2నే బాగుంది.